స్వయాన్ని స్వమానంలో స్థితి చేసుకోండి. నేను ఆత్మను, స్వరాజధికారిని. నేను మనసు బుద్ధికి యజమానిని. భృగుటిలో నా సింహాసనం ఉంది. కొంచెం చింతన చేయండి. సంకల్పం చేస్తే వదలద్దు. నేను స్వరాజ్ అధికారిని. అర నిమిషమైన తప్పకుండా చింతన చేయాలి. నేను మాస్టర్ జ్ఞానసూర్యుణ్ణి. రెండవది బాబా యొక్క సుందరమైన మాటను గుర్తుంచుకోండి. మీరు మాస్టర్ జ్ఞానసూర్యులు. మీ యొక్క శక్తి యొక్క కిరణాలతో ఈ ప్రపంచం యొక్క మాయా కీట అణువుల్ని నష్టమవుతున్నాయి. అభ్యాసం చేయండి. కిరణాలను వ్యాపిస్తూ ఉన్నాను. మా యొక్క జెమ్స్ని ఈ ప్రపంచం నుండి నష్టపరుస్తున్నాను. ఇలాంటివి 3 లేక 4 స్వమానాలు మంచిగా తీసుకోండి. ఆ శరీరం అవ్వడానికి పూర్తిగా స్పష్టంగా అనుభవం చేసుకోండి. ఈ శరీరం వేరు, నేను వేరు. చాలా తేజస్వి ఆత్మను, చాలా శక్తిశాలి ఆత్మను, చాలా పవిత్రమైనటువంటి ఆత్మను.